సక్సెస్ ట్రాక్ ఎక్కిన నలుగురు మెగా హీరోలు. ఇక మిగిలింది ఆ ఇద్దరే. అన్న పాన్ ఇండియాతో వస్తున్నాడు. ఓకే కానీ మరి తమ్ముడు పరిస్థితి ఏంటి? ఇంతకీ మెగా నామ సంవత్సరంలో ఇక బ్యాలెన్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో. వెల్కమ్ టు దిశా టీవీ. గత సంవత్సరం దసరా పండగ ముందు వరకు మెగా హీరోల బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏమంత బాగలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకు కూడా అందరికీ వరుస ఫ్లాపులు పడ్డాయి. మెగా అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ దిశ మారిపోయిందనే చెప్పాలి. అప్పటి నుండి మెగా హీరోల నుంచి వస్తున్నటువంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటున్నాయనేది లేదా అనేది పక్కన పెడితే మెగా అభిమానులు ఖుషి అయ్యేలా చేస్తున్నాయి ఇప్పుడు ఈ మూవీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్నారు. సంక్రాంతికి వచ్చినటువంటి చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ కూడా తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ఇంకా రీజనల్ ఫిల్మ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. పెద్ద సినిమాతో రామ్ చరణ్ కూడా భారీ వసూలు సాధించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా వరుణ్ తేజ్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా సంవత్సరాలుగా హిట్ల కోసం కష్టపడుతున్నటువంటి వరుణ్ ఇప్పుడు కొరియన్ కనకరాజ్ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ సాధించారు. తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టారు. ఇలా నలుగురు మెగా హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇక మిగిలింది ఇద్దరు మెగా మేనల్లులు మాత్రమే. సాయిధరం తేజ్ వీరుపాక్ష సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి యాక్ట్ చేసినటువంటి బ్రో మూవీ నిరాశపరిచింది. ఆ సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనేటువంటి ఒక పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ దసరాకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి దసరాకు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఇప్పటికైతే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇంటెన్స్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మరోవైపు సాయి తేజ్ తమ్ముడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ చాలా కాలంగా హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉప్పెన సినిమాతో ఫస్ట్ హీరోగా పరిచయమైనటువంటి డెబ్యూ మూవీతోనే 100 కోట్ల క్లబ్ లో చేరారు. కానీ ఆ తర్వాత ఆయనకు మరో సక్సెస్ దక్కలేదు. కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ్ సినిమాలు వేటికవే డిజాస్టర్లుగా మారిపోయాయి. ఆదికేశవ్ వచ్చి కూడా సుమారు 3 ఏళ్లు కావస్తున్నా వైష్ణవ్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించలేదు. అసలు అతను ఏ సినిమా చేస్తున్నాడు, ఎవరి డైరెక్షన్ లో చేయబోతున్నారు వంటి వివరాలపై కూడా క్లారిటీ లేదు. ఎప్పుడొచ్చినా మెగా మేనల్లులు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హిట్ కొడితే మెగా ఫ్యామిలీలో మేజర్ హీరోలంతా కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా డాటర్స్ సుష్మిత అండ్ నిహారిక కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అనిపించుకున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు సినిమా తీసి బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచి చూశారు సుష్మిత. కమిటీ కుర్రోలు, రాకాస సినిమాలతో నిహారిక కొనిదల కూడా మంచి విజయాలు సాధించారు. అవార్డులు, రివార్డులు సైతం అందుకున్నారు. ప్రజెంట్ ఆమె తన అన్న వరుణ్ తేజ్ తో బరి అనేటువంటి సినిమాను రూపొందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి రాబోయేటువంటి రోజుల్లో కూడా విశ్వంబర అండ్ మెగా 158 సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి ఈ సినిమాల విజయ పరంపర కొనసాగుతుందో లేదో చూడాల్సిందే. కాకపోతే కొరియన్ కనకరాజ్ హిట్ అయిపోయింది. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కూడా దాటేంతో వరుణ్ తేజ్ సంతోషం మాటల్లో చెప్పలేం. 4 డిజాస్టర్ల తర్వాత దొక్కినటువంటి సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ కూడా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వేడుక చేశారు. థియేటర్ బిజినెస్ రీజనబుల్ గా చేయడం వల్ల త్వరగా రికవరీ అయ్యేటువంటి ఛాన్స్ దక్కింది. ఏదైతేనే మెగా ప్రిన్స్ ఖాతాలో ఒక మంచి విజయం అయితే వచ్చి పడింది అండ్ అందరూ కూడా లాభపడుతున్నారు. ఇక దీనికన్నా ముందు జనవరిలో సంక్రాంతికి వచ్చిన సినిమా ఏదైతే ఉందో మనశంకర వరప్రసాద్ గారు ఎంత బ్లాక్ బస్టరో తెలిసిందే. బోలాశంకర్ లాంటి దారుణమైనటువంటి ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్నటువంటి మెగాస్టార్ కి సరైన న్యాయం కలిగిస్తూ అది 300 కోట్లకు పైగా వసూలు చేసింది. గేమ్ చేంజర్ మిగిల్చినటువంటి కొరతని రామ్ చరణ్ కు పెద్ది చాలా వరకు తీర్చేసింది. బయట కాకపోయినా తెలుగు రాష్ట్రాల వరకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే అనిపించుకుంది. ఇక గత సంవత్సరం హరిహర వీరమలు చేసినటువంటి గాయం పోగొట్టేటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఓజీ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ కొంచెం దెబ్బేసిన ఫ్యాన్స్ కి మాత్రం ఓజీ యూఫోరియా మనసులోనే ఉండిపోయింది. ఇలా మెగా కాంపౌండ్ నుంచి 3 హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ట్రాక్ లోకి వచ్చేసారు. నెక్స్ట్ సాయి దుర్గ తేజ్ వంతుంది. 2 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉన్నటువంటి సంబరాల ఏటిగట్టు కోసం చాలానే కష్టపడుతున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా భారీగా ఖర్చు చేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా కొంచెం సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఎప్పుడొచ్చినా సుప్రీం హీరోకి పాన్ ఇండియా హిట్ అవుతుందనేటువంటి నమ్మకం టీంలో డెఫినెట్ గా కనిపిస్తుంది. డిసెంబర్ అవకాశాలను ప్రొడ్యూసర్స్ పరిశీలిస్తున్నారట. ఒకవేళ ఫౌజీ, వృషకర్మ గనక అదే మంత్ లో వచ్చేస్తే సంబరాల ఏటిగట్టు వచ్చే సంవత్సరానికి వెళ్ళిపోవాలి. కానీ అంత గ్యాప్
ఇబ్బంది కలగొచ్చు. బట్ దసరా స్లాట్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెద్ద సినిమాలకు లాక్ అయిపోవడంతోటి సాయి తేజ్ మూవీకి చిక్కొచ్చి పడింది. 'కేజీఎఫ్' తరహా వరల్డ్ బిల్డింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించినటువంటి 'సంబరాల ఏటిగట్టులో' యాక్షన్ ఎపిసోడ్‌లు, నేపథ్యం చాలా గ్రాండియర్‌గా ఉంటాయట. అందుకే సాయి తేజ్ అంత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. సో, మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇక మిగిలిందల్లా ఇద్దరు మెగా మేనల్లుల బ్యాలెన్స్ మాత్రమే. ఉన్న వాళ్ళందరివి కూడా ఇచ్చినటువంటి గాయాలని మానుస్తూ దానికంటే డబుల్, ట్రిపుల్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చారు. సో, కలెక్షన్‌ల వర్షం కూడా కనిపించారు. ఫాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇక వీళ్ళిద్దరు కూడా హిట్ కొడితే ఆబ్వియస్‌గా తెలిసిందే. ఇక అక్కడ బన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఉన్నటువంటి 'పుష్ప' ఫీవర్ స్టిల్ ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ఇప్పుడు 'రాకా' తోటి ఫుల్ బిజీగా ఉన్నారు షూట్‌లో. ఇక మిగిలింది వీళ్ళ ఉన్నటువంటి ఇద్దరితోటి అటు 'శిరీష్' ఒకడు ఉంటాడు. సో, కాబట్టి ఈ మధ్యలనే పెళ్లయింది. సో, నెక్స్ట్ మూవీ ఏంటి అనేది తెలియదు కానీ, బట్ ఓవరాల్‌గా మాత్రం ఇక ముగ్గురు హీరోల బ్యాలెన్స్ మాత్రం మెగా ఫ్యామిలీ నుంచెల్లయితే కనిపిస్తుంది. సో, మరి నెక్స్ట్ కమ్‌బ్యాక్ ఎవరు ఇయ్యబోతున్నారని మీరనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.